హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపురి త్రిబుల్సను. ఈరోజు మార్నింగ్ అయితే ఇది మండే రోజు వ్లాగ్ అండి. ఆ రోజు మార్నింగ్ అయితే 3:30కే నిద్రలేసుకొని ఇంట్లో బ్రహ్మముహూర్తంలో అయితే పూజ అయితే చేసుకున్నానండి. మనకి కార్తీక మాసంలో చివరి సోమవారం కనుక విశేషంగా పూజలు అయితే చేసుకుంటూ ఉంటాము. అసలు కార్తీక మాసంలో ప్రతిరోజు విశేషమే, కాకపోతే ఇంకా సోమవారం వచ్చిందంటే మనకు శివయ్యకి ఎంతో ఇష్టంగా అయితే పూజలు అయితే చేసుకుంటూ ఉంటాము. ఆ రోజైతే నేను కార్తీక మాసంలో ఎవ్రీ ఇయర్ నేను పూజ 3:30కే నిద్రలేసుకొని బ్రహ్మముహూర్తంలోనే చేసుకుంటూ ఉంటానండి. ఈ ఇయర్ అయితే కొంచెం డిస్టర్బ్ అయిపోయింది. ఎందుకంటే ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఊరు వెళ్తే ఎలా ఉంటుందో తెలుసు కదండి. మనకి ఫంక్షన్స్ అవి ఇవి ఉండేసరికి నేను అంతగా కార్తీక మాసాన్ని అయితే పూర్తిగా అయితే ఏం చేసుకోలేదు. ఊరు వెళ్ళి వచ్చినప్పటి నుంచి అయితే నేనైతే పూజ అయితే రెగ్యులర్గా అయితే చేసుకుంటూనే ఉన్నాను. ఇలా అయితే పూజని కంప్లీట్ చేసుకున్నాను. ఆ రోజు ఉసిరి దీపాలతోటి దీపారాధన, అలాగే నైవేద్యంగా పరమాన్నం చేశాను. దేవుడికి అయితే అవన్నీ సమర్పించిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మిల్లెట్స్ తోటి సింపుల్గా అందరికీ హెల్దీకరమైన ఈ ఫుడ్ అయితే ప్రతి ఒక్కరికి పెట్టచ్చండి, పిల్లలతో సహా. ఇది మనము పిల్లలకి కూడా ఇష్టంగా ఇలా చేసి పెట్టామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. మనము నార్మల్గా చేసే మిల్లెట్స్ ఉప్మా అవన్నీ చేస్తూ ఉంటాం కదా, కాకపోతే అవి తినాలంటే పిల్లలైతే అంత ఇష్టంగా తినరు. పెద్దవాళ్ళకైతే ఓకే, కానీ పిల్లలకు కూడా అంత ఇష్టంగా అయితే తింటూ ఉండరండి. అలా కాకుండా ఇలా మనము పిల్లలకి ఇష్టంగా చేసి పెడితే ఎలా అయితే చేసి పెడితే తింటారో ఆ విధంగానే చేసామంటే ఇష్టంగా తింటూ ఉంటారు. ఇది మిల్లెట్స్ అనేది పెద్దవాళ్ళకే కాదండి, పిల్లలకు కూడా ఎంతో ఆరోగ్యకరమైన ఈ మిల్లెట్స్ తోటి నేను ఈరోజైతే బ్రేక్ఫాస్ట్గా అయితే కిచిడి అయితే చేశానండి. ఈజీ ప్రాసెస్లో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఇది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. దానికోసం అయితే నేను చిరుధాన్యాలు అంటూ ఉంటాం మనం ఎక్కువగా అయితే వీటిని. చిరుధాన్యాలలో మనకి 4, 5, 6 రకాలుగా చిరుధాన్యాలు అయితే దొరుకుతూనే ఉన్నాయి మార్కెట్లలో. నేను తీసుకునే అయితే ఊదలు, కొంచెం అరకులు తీసుకొని అయితే రెండింటిని మిక్స్ చేసేసుకొని 1.5 కప్పు వరకు అయితే తీసుకొని నీట్గా కడిగేసుకొని నానబెట్టుకున్నానండి. ఒక 1 అవర్ ముందు ఇలా సోప్ చేసేసి పెట్టేసుకోండి. ఆ తర్వాత 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువ, 1/2 కప్ కాదండి, ఒక చిన్న కప్పు దాంట్లో నేను పెసరపప్పుని కూడా కడిగేసుకొని, ఒక పెసరపప్పు అయితే మనకి ఎక్కువసేపు నానాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. దాన్ని ఒక 1/2 అవర్ లేకపోతే 10 మినిట్స్ కడిగేసుకొని అక్కడ పెట్టుకొని, ఆ తర్వాత 1 అవర్ తర్వాత మిల్లెట్స్ని ప్రెషర్ కుక్కర్లో ఇలా రెండింటిని, పెసరపప్పు అయితే ఏదైతే నానబెట్టుకున్నామో అది ఇది 2 నానబెట్టుకొని, ఒక గ్లాస్కి మనము 2 కలుపుకొని 2.5 గ్లాసులు పోసాం కదండి. మొత్తము మనం 2 గ్లాసులు తీసుకున్నామంటే 10 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. మనం 2.5 తీసుకున్నాం, 8 గ్లాసులు అయితే వాటర్ పోసేసుకొని ఇలా ఉడికించుకున్నామంటే మనకి చక్కగా ఉడికిపోతుందండి. ఇప్పుడైతే నేను కుక్కర్లో ఇలా వాటర్ అయితే పోసేసుకుంటున్నాను ఉందండి. ఎందుకంటే కొంచెం గట్టిగా అవుతుంది. గట్టిగా అంటే గట్టిగా అన్నట్టు ఏమి ఉండదు, కొంచెం లూజుగానే ఉంటుంది. తర్వాత కూడా మనము దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని లూజుగా అయితే చేసుకోవచ్చు. మనం ఎలా తింటే ఇష్టంగా అనిపిస్తుంది అన్న దాని గురించి, అట్లా ఎలా అయితే తింటే బాగుంటుంది అన్న దాని గురించి కూడా మనము దాంట్లో కొంచెం అయితే వాటర్ అయితే వేసుకోవచ్చు. పిల్లలు అయితే కొంచెము గట్టిగా ఉంటే తినలేరు. మనకైతే ఓకే, కానీ పెద్దవాళ్ళకి పిల్లలకైతే అలా ఉంటే అసలు తినలేరు. అందుకని కొంచెం లూజుగానే చేస్తే ఈ కిచిడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అందులో కొంచెం నెయ్యి, అలాగే సాల్టు, రుచికి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోండి. కొంచెం పసుపు వేసేసుకొని ఒక 5 విజిల్లు వచ్చే వరకు అయితే ప్రెషర్ కుక్కర్లో అయితే ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో నెయ్యితోటి చేస్తేనే ఇది చాలా మంచిదండి. నెయ్యి తింటే లావైపోతాము, లేదంటే కొవ్వు కదా అది తినడం వల్ల ఎక్కువ అవుతుంది, మనకి కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది బాడీలో అని మాత్రం అనుకోవద్దు. ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఈ నెయ్యితోటి మనం ఏ కూరగాయలు చేసుకున్నా కానీ ఇలా నెయ్యితోటి చేసుకున్నామంటే హెల్దీగా ఉంటామండి. దీంట్లో మనకి ఇది తింటే కొవ్వు అనేది అస్సలు ఉండదు. ఇది దీనివల్ల మన శరీరానికి మంచిదే జరుగుతుంది తప్ప చెడైతే జరగదు. మంచి గీని తీసుకొచ్చుకొని రెగ్యులర్గా అయితే వాడుకోండి. ఒకవేళ మొత్తం నెయ్యితోటి కాకుండా కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకొని కూడా అలా కూడా వాడుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా అయితే చేసుకోండి. నేను ఎక్కువగా అయితే పిల్లలకు చేసేటప్పుడు అయితే నెయ్యి ఎక్కువగా వేసేసి ఇలా ఇలా కిచిడే కానీ లేకపోతే ఉప్మా కానీ ఇంకా వేరే చపాతీలకి పూరి కర్రీ చేసినప్పుడు కూడా నేను గీనే ఎక్కువగా అయితే యూజ్ చేస్తూ ఉంటాను. పిల్లల కోసం చేసే ప్రతి ఒక్క దాంట్లో నేను గీ అయితే యూజ్ చేస్తూ ఉంటాను. ఎంత తిన్నా ఏదో ఒక సమస్యతోటి బాధపడుతూనే ఉంటారండి. అయినా కానీ నేను ఇన్ని రకాలుగా చేసినా కానీ వాళ్ళకి ఏదో ఒకటైతే వస్తూనే ఉంటుంది. కోల్డ్ అని, కాఫ్ అని, ఫీవర్ అని వస్తూనే ఉంటుంది. మొన్నటి వరకు కూడా మా బాబుకి అయితే మొత్తం ఫుల్ కోల్డ్, కాఫ్ తోటి అయితే చాలా బాధపడ్డాడు. అప్పుడే చేసిందండి ఇది నేను ఈ కిచిడి. ఇలా మిరియాలతో చేస్తే బాగా టేస్టీగా ఉంటుంది, అలాగే కొంచెం హెల్తీగా ఉంటారు కదా, కొంచెం ఎనర్జీ కూడా అనిపిస్తూ ఉంటుందని చెప్పేసి అయితే ఇలా చేశాను. అందరికీ యూజ్ అవుతుందని అందులో గీ వేసుకున్న తర్వాత కొంచెం ఎండుమిర్చి వేసుకున్నాను 2. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే వేసుకోండి. అలాగే అందులోనే మనము పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెము పసుపు, కొంచెం సాల్టు, అలాగే
మిరియాలు ఉంటాయి కదండి, వాటిని అయితే కొంచెం బరకగా అయితే దంచుకోండి. ఆ తర్వాత వాటిని కూడా దాన్ని కూడా ఇందులో వేసేసుకోండి. ఇందులో మనము ఈ కిచిడీలో అయితే ప్రతి ఒక్క కూరగాయ కూడా వేసుకోవచ్చండి. అలా వేస్తే అయితే మా పిల్లలు అస్సలు తినరు. అందుకనే నేను అవన్నీ అయితే వేయట్లేను. మీకు ఒకవేళ అవి తింటే ఇంట్లో వాళ్ళు పిల్లలతో సహా తింటే మాత్రము అవన్నీ కూడా వేసుకోండి. అందులో వేసేసి నేను చెప్తున్నాను. క్యారెట్, అలాగే బఠానీ, చిన్న చిన్న బీన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఏవి వేసుకున్నా కానీ అవన్నీ అయితే చిన్న చిన్నగా కట్ చేసేసుకొని ఇందులో వేసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత సేమ్ ఈ ప్రాసెస్లో ఉల్లిగడ్డ కూడా వేసుకుంటూ ఉంటారండి. ఉల్లిగడ్డ వేస్తే అంత టేస్ట్ అనిపించదు. నేను చేసే ఈ ప్రాసెస్లో మాత్రం మామూలుగా చేసుకునే వాళ్ళైతే అన్ని కూరగాయలు వేసి చేసుకునేటప్పుడు ఉల్లిగడ్డ కూడా యాడ్ చేసుకోండి. నేను ఇందులో అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను పోపుకి. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఇలా మనము ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్న దాని ఉంది కదండి మిల్లెట్స్, అలాగే పెసరపప్పుది, అది మాత్రం ఇందులో వేసేసుకొని ఈ థిక్నెస్లో చేసుకున్నామంటే తినేటప్పుడు మాత్రం సూపర్గా ఉంటుందండి. ప్రతి ఒక్కరికి ఇష్టంగా అంటే ఇష్టం అవుతుంది, అంత టేస్టీగా అయితే వస్తుందండి. నేను ఈ ప్రాసెస్లో చేసుకున్నారంటే తప్పకుండా అయితే నేను ఎంత అయితే వేసుకున్నానో గీ తోటే టేస్ట్ ఉంటుందండి. అలాగే మిరియాలు కొంచెం ఎక్కువే వేసుకోండి. పిల్లలకి కారంగా ఉంది అనుకుంటే మాత్రం తగ్గించుకోండి. మీరు ఒకవేళ పెద్దవాళ్ళే మేమే తింటాము మాకు వాళ్ళతో పిల్లలకి ఏం పెట్టము అనుకుంటే మాత్రం కొంచెం ఎక్కువే వేసుకోండి. అలా అంతా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచుకొని ఆ తర్వాత ఇలా సర్వ్ చేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుందండి. పెద్దలు, పిల్లలు అందరికీ ఇష్టమైన ఈ మిల్లెట్స్ తోటి ఇష్టమే కాదండి, మన హెల్త్కి ఎంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయండి మనకి. అందుకనే ఇలా ఒకసారి అయితే అప్పుడప్పుడు చేసుకుంటూ తినండి. ఈ చలికాలంలో ఇలా వేడివేడిగా చేసి పెట్టామంటే పిల్లలైతే ఇష్టంగా తింటూ ఉంటారు. ఒకవేళ మార్నింగ్ తినలేదు అనుకుంటే మాత్రం ఈవినింగ్ టైంలో కూడా స్కూల్కి వెళ్ళేసి వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటూ ఉంటారు. ఇది తినడం శరీరము పౌష్టికంగా బలంగా ఉంటుందండి. ఇది మనం సర్వ్ చేసుకునేటప్పుడు కొంచెం ఆవకాయ ఉంటే వేసుకోండి, లేదైనా అలా ఊరికే తిన్నా కానీ టేస్ట్ అయితే ఉంటుంది. పిల్లలకి పెట్టేటప్పుడు మాత్రం కొంచెం గీ కూడా వేయండి పైనంగా. ఇలా సర్వ్ చేసి ఇచ్చారంటే పిల్లలు ఇష్టంగా తింటారండి. ఎంతో హెల్తీకరమైన ఈ మిల్లెట్స్ తోటి నేను కిచిడి ఎలా చేసానో చూపించాను కదా. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరో మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.